అయోధ్యరామ్ గారు 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇంత క్లియర్గా కేంద్రానికి సంబంధించిన సంస్థ దీపం చెప్పిన తరువాత ఈ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందులో భాగంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడమే ఒక ఆలోచన తీసుకున్నా. ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని క్లియర్గా చెప్పేశాక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు 2021 జనవరి 27న 100% అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే మేము వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఒక పోరాట కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజానీకాన్ని కలుపుకొని ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమం ప్రారంభించాం. ఉద్యమం ప్రారంభించిన తర్వాత మొదట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా మా ప్రయత్నం మేము చేస్తాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా మీద ఆధారపడి లేదు కాబట్టి దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అయినా మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పిన తర్వాత ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ తీర్మానం చేయటం, ఇక్కడ విశాఖపట్నంలో మేయర్ గారు మరో తీర్మానం చేయటం, ఈ ప్రతుల్ని కూడా ఢిల్లీకి పంపించారు. తదుపరి జరిగిన ఎన్నికల్లో మా పోరాటం కొనసాగుతూ ఉంది. 4 సంవత్సరాలు పూర్తయింది, 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. తదుపరి ఎలక్షన్లు వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇందా మీరు క్లిప్పింగ్స్లో చూపించినట్టుగానే గాజువాకలో లంకా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు పల్లా శ్రీనివాస్ని అలాగే భరత్ గారిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసుకునే పూచి నాదని చెప్పి హామీ ఇచ్చున్నారు. తదుపరి మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఢిల్లీతో మాట్లాడుతూ ఉన్నామని చెప్పారు. చివరికి ఒక ప్యాకేజీ ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ప్యాకేజీ 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ వచ్చింది, ఇస్తామని చెప్పారు. దాంట్లో బ్యాంక్ వచ్చింది 8,423 కోట్లు మాత్రమే. ఎంత? 8,423 కోట్లు కూడా బ్యాంక్ వచ్చి బ్యాంకులు అప్పులు కట్టారు. 8,420 అడుగుతా ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో గడిచిన 10 సంవత్సరాల్లో 19 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టేశారు. వాళ్ళు ఏం చేశారు? మీరు ఇచ్చిన ప్యాకేజీ మొత్తం తీసుకొచ్చి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి బ్యాంకులు కట్టేశారు. ఓకే, బ్యాంకులు కట్టేస్తారు. ఇక్కడ రా మెటీరియల్ కొనడానికి ₹1 ఇవ్వలేదు, కార్మికుల జీతాలు 6 మాసాలకు సమంగా ఇవ్వడం లేదు, ప్రొవిడెంట్ ఫండ్ వాడేశారు, రిటైర్మెంట్ ఫండ్ వాడేశారు, థిఫ్ట్ ఫండ్ వాడేశారు. పైపెచ్చి ఎంప్లాయీస్కి 500 కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపిస్తామని చెప్తూ ఉన్నారు. అంటే 6 మాసాల నుంచి పనిచేసిన జీతాలు లేవు, కానీ 500 కోట్లు బీఆర్ఎస్కి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రతి క్వార్టర్కి ప్రతి 3 నెలలకి 1,400 మంది తీసేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. అంటే సంవత్సరానికి 5,600 మంది తీసేయాలని చెప్పేసి ఉద్యోగులు తీసేసి బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించి మిషన్లు ఖర్చు పెట్టకుండా, రా మెటీరియల్ ఖర్చు పెట్టకుండా, యంత్రాలు బాగు చేయడానికి ఖర్చు పెట్టకుండా మీ ప్యాకేజ్ దేనికోసం మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే మన 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా మేము ధర్నాలు, హర్తాలు నిర్వహించాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిర్వహించాం. దానిలో ప్రధానమైన డిమాండ్ ఇదే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ నుంచి 100% స్ట్రాటజిక్ సేల్ విత్డ్రా చేసుకోండి, ఆ నిర్ణయాన్ని రద్దు చేయకండి, ఇది అమ్మకం ఆపినట్టు కాదు ఫస్ట్ డిమాండ్. రెండోది ₹1 ఖర్చు లేదు సేల్లో కలపడం కోసం, సేల్లో కలపండి. మూడోది భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ ఉంది, జపాన్కి ఎగుమతి చేస్తూ ఉన్నాం విశాఖపట్నం గుండా, వాటికి పోసుకోవడం జపాన్లో ప్లేస్ లేకపోతే సముద్రంలో పోసుకుంటాడు పట్టుకెళ్ళి, కాబట్టి మాకు ఒక సొంత ఐరన్ ఓర్ కానివ్వండి. మూడోది. నాలుగోది పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడం కోసం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి కొత్త వారిని తీసుకొచ్చి యంత్రాలు బాగు చేసి కొత్త యంత్రాలు సమకూర్చుకుని పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి 4వ డిమాండ్గా పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశాం. తద్వారా మా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఎందువల్ల ప్యాకేజ్ ఇచ్చిన మాత్రాన అన్ని సమస్యల పరిష్కారం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ కాబట్టి వినిపిస్తోందా? 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే దీన్ని మీకు ఉన్నటువంటి అప్పులో లేకపోతే ఉద్యోగులకి చాలా కాలంగా చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు పెండింగ్లో ఉన్నవి అవి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పారు కదా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి ఒక 500 కోట్లు అవుతుంది, పిఎఫ్ ఇవన్నీ వీటికి ఉపయోగిస్తారని అనుకుంటే మీరు చెప్తున్నారు బ్యాంకులకు కట్టేశారు అని చెప్తున్నారు. కానీ విశాఖపట్నంకి సంబంధించి విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే
విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారంటే ఈ ప్యాకేజీ వచ్చిన తరువాత కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని మీరందరూ కూడా అంటే కార్మికులంతా కూడా అన్నప్పుడు ఈ కార్మికులకు అత్యాశ ఎక్కువైపోయింది అని అన్నారు. నిజానికి అత్యాశలో ఉన్నారా? ఒక్కసారి వారు ఏమన్నారనేది విందాము. విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఒక్కసారి విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి. బీజేపీ ఎమ్మెల్యే ఉండాలి, అర్థం పర్థం లేకుండా ఎవరో మాట్లాడటము నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని వల్లనే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. అది అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎస్ ప్లీజ్ అయోధ్యరామ్ గారు ఏం చెప్తారు? సార్ నేను చెప్తా ఉన్నాను, వారు రిజైన్ చేసి వెళ్ళిపోయిన హక్కు భారతదేశంలో ఎవరిచ్చారు? ఓ గవర్నమెంట్ సర్వెంట్ని ఓ చట్ట ప్రకారం దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పెట్టి నువ్వు సెలెక్ట్ చేసి ఉద్యోగం తీసుకున్న తర్వాత రిజైన్ చేసి పొమ్మని హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీకు నచ్చకపోతే మీరు రిజైన్ చేసి బయటికి రండి ఎమ్మెల్యేగా, అంతేగాని మమ్మల్ని కాదు రమ్మనేది. ఒకటి. రెండోది, మీరు ఇచ్చిన డబ్బులు ₹1 కూడా ప్యాకేజీ రూపంలో వచ్చిన డబ్బులు దేనికి రాలేదని మేము చెప్తా ఉన్నాం. వాస్తవం కాదా చెప్పండి. మూడోది, మీరు చెప్తా ఉన్నారు మా భారతీయ జనతా పార్టీ కాపాడుతుందని చెప్పి. అమ్ముతా ఉన్న వాళ్ళు ఎవరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో 8 రాష్ట్రాల్లో 9 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్. ఏ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతామని ఎందుకన్నారు? దానికి మనం సిగ్గుపడడం లేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, సౌత్ ఇండియాలో ఏకైక స్టీల్ ప్లాంట్, అధునాతనమైన టెక్నాలజీ ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, బ్రహ్మాండంగా నడిచే ఏకైక స్టీల్ ప్లాంట్, రా మెటీరియల్ లేకపోయినా సరే 2002 నుంచి 2015 లాభాలు తెచ్చిన స్టీల్ ప్లాంట్, సొంత నిధులతో 3.2 నుంచి 6.3 మిలియన్ టన్నులకి ఎక్స్పాండెడ్ స్టీల్ ప్లాంట్, సొంత నిధులతో 6.3 నుంచి 7.3 మిలియన్ టన్నులకి ఎక్స్పాండెడ్ స్టీల్ ప్లాంట్. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టిన స్టీల్ ప్లాంట్. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 3.5 లక్షల కోట్ల ఆస్తిని విశాఖపట్నంలో పోగు చేసిన స్టీల్ ప్లాంట్. మెడికల్ ఆక్సిజన్లకు జనం చచ్చిపోతూ ఉంటే ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మహారాష్ట్రకి కూడా మెడికల్ ఆక్సిజన్ పంపించే స్టీల్ ప్లాంట్. రైతులకు ఈరోజు కూడా అమోనియా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోతే అమోనియాను తయారు చేసి సరసమైన ధరలకు ఇచ్చే స్టీల్ ప్లాంట్. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపుకుంటే బ్లాక్ మార్కెట్లో స్టీల్ అమ్ముకున్న పరిస్థితులు మనం చూసాం మొన్నటిదాకా. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత సరైన ధరలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత గల స్టీల్ ప్లాంట్ని అమ్ముతారని తగుపెట్టింది ఎవరు? బీజేపీ కాదా? ఎందుకన్నారు మీరు? అమ్మకపోతే గొడవలేదు కదా, మేమే ఆవాకులు జవాకులు పేలట్లేదు మీ మీద. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతగా పదవిలో ఉన్నారు, బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, చాలా గొప్పగా చెప్పారండి స్టీల్ ప్లాంట్ గొప్పతనం గురించి.